అయ్యా టికెట్ డబ్బులు తీసుకున్నారా దర్శనానికి? ఎంత? 5 రూపాయలు. మీ దగ్గర 5 రూపాయలు డబ్బు తీసుకున్నారు సార్ టికెట్? 5 రూపాయలు ఒక టికెట్. అమ్మా మీ దగ్గర టికెట్ డబ్బులు తీసుకున్నారా దర్శనానికి? ఎంత? టికెట్ చూపించండి ఒకసారి. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు కొండపై ఉన్న వేణుగోపాల స్వామిని కూడా దర్శించుకుంటారు. అయితే వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం 5 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇదే విషయం పైన విజయ్ కుమార్ స్వామి అనే సాధువు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేశారు. స్వామివారి ఉచిత దర్శనానికి కూడా 5 రూపాయల టికెట్ ఎందుకు చెల్లించాలని, ఇలాంటి పద్ధతి దేశంలోని ఏ ఆలయంలో కూడా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్న వాళ్ళంతా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వేణుగోపాల స్వామి గుడిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే దేవుడి టికెట్ 5 రూపాయలు ఎండోమెంట్ కిందికి వస్తుంది, టీటీడీ కిందికి దేవస్థానం రాదు. కాబట్టి ఎవరు దర్శనం చేసుకోవాలన్నా 5 రూపాయలు ఇవ్వాలని ఇక్కడ స్థానిక అధికారులు వాళ్ళని అడిగిన ఎండోమెంట్ రూల్ అని చెప్పడం జరిగింది. మేము ఎండోమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. పేదవాడు దేవుడు దర్శనం చేసుకుంటే దానికి హక్కే లేదా? కనుక మీరు ఈ టికెట్ను దేవాదాయ శాఖకు మేము తెలియజేస్తున్నాం, వెంటనే రద్దు చేయండి. ఇది హిందూ ధర్మం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తుంది. దేవుడి దర్శనం చేసుకోవాలంటే ఎవరు కూడా డబ్బుని అవసరం లేదు, స్వచ్ఛందంగా వెళ్ళి చేసుకోవచ్చు. కాబట్టి దేవుడి దగ్గర టికెట్ పెట్టే హక్కు దేవాదాయ శాఖ కానీ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఇది కలియుగ ప్రత్యక్ష దైవం, టీటీడీ ధర్మో రక్షిత అని రాయబడి ఉంటుంది. ఇటువంటి ప్రదేశంలోనే దర్శనం లేకపోతే డబ్బులు తీసుకొని దర్శనానికి పంపడం తప్పు. వెంటనే దీన్ని రద్దు చేయాలని మేము తెలియజేస్తున్నాం. ఇదే నా సనాతన ధర్మాన్ని కాపాడుతామని ప్రభుత్వాలు వెలుగెత్తి చాటుతున్నాయి. కానీ దర్శనానికి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ దేవస్థానంలో కూడా టికెట్ అనేది ఎక్కడా లేదు. విఐపికి స్పెషల్ దర్శనాలకు ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క దర్శనాల టికెట్ రద్దు చేసి టీటీడీ మీద ఉన్న ధర్మో రక్షిత అనేది మనం కాపాడాలి. కనుక ఈ విషయం పెద్దది కాకముందే దేవాదాయ శాఖ అది స్పందించి వెంటనే దీన్ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. తిరుమల వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు దర్శనం కోసం టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులను అక్కడున్న సిబ్బంది డిమాండ్ చేయడంతో విజయ్ కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ఉన్న ఆలయంలో దర్శనానికి టికెట్లు వసూలు చేయడం ఏంటి? ఇది హిందూ ధర్మానికి విరుద్ధం అంటూ మఠం సిబ్బందిని ఆయన నిలదీశారు. భక్తులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. అంటే ఎండోమెంట్ కమిషన్ కలిసాం స్వామి, ఈ విషయం మాకు చెప్తే ఈ చట్టం ఏందనేది. చట్టమా జీవో ఉందా ఏదన్నా? అర్చన 10 హారతి 5 అంటే ఇప్పుడు హారతికి 5 రూపాయలు తీసుకుంటారా స్వామి? హారతి ఉండదు మార్నింగ్, ఈ టైంలో మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్. కాబట్టి ఇక్కడ దేవుడు దర్శించుకోవాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి, అంతే కదా? అదే విషయం. ఇప్పుడు మీతో మాట్లాడేదే లేదు, మేము దేవాదాయ కమిషన్ కలవడానికి వెళ్తున్నాం దీనికి సంబంధించి, అందుకు తెలుసుకోవడానికి. మరి తెలుసుకోపోతే అలాగా, అందుకు మీరు సమాచారం చెప్తే దాన్ని బట్టి మేము టికెట్ తీసుకుంటాం. విషయం స్వామి టికెట్ ఏదమ్మా? టికెట్ ఎవరైనా దేవుడు దర్శనం చేసుకోవాలంటే 5 రూపాయలు టికెట్ ఇచ్చి వెళ్ళాలి కదా. స్వామి అదే మేము దేవాదాయ కమిషనర్ కలుతున్నాం, సమాచారం కోసం వచ్చాం, ఇక్కడ విషయాలు తెలియజేయాలని, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా దేవుడు దర్శనం చేసుకోవాలంటే 5 రూపాయలు టికెట్ ఇచ్చి వెళ్లాల్సిందే.
స్వామి ఇక్కడ టికెట్కు డబ్బులు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు తెలియదా? స్వామి ఇక్కడ నుంచి టికెట్కు డబ్బులు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? స్వామి ఇక్కడ నుంచి టికెట్కు డబ్బులు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు దర్శనానికి? ఏమో నాకు తెలదు బాబు. స్వామి స్వామి ఇక్కడ టికెట్కి డబ్బులు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 94 నుంచి. ఎవరైనా దేవుని దర్శనం చేసుకుంటే 5 రూపాయలు టికెట్ ఇవ్వాల్సిందే. ఈ టికెట్ ఎప్పుడు అమలు చేసినారు ఇక్కడ? అర్థం కాల. ఈ టికెట్ ఎప్పుడు ఇక్కడ అమలు 5 రూపాయల డబ్బులు ఎప్పటి నుంచి 5 రూపాయలు టికెట్ ఎప్పుడు పెట్టారు? పద ఇరవై సంవత్సరాల నుంచి 5 రూపాయల టికెట్ డబ్బు తీసుకుంటున్నారు దర్శనానికి. అడిగి వస్తుంది. స్వామి దర్శనం చేసుకొని వస్తున్నారా మీరు? టికెట్ డబ్బులు ఇచ్చారా మీరు? ఎంత ఇచ్చారు? 5 రూపీస్. ఉచిత దర్శనానికే. దర్శనానికి 5 రూపీస్. ఈ ఘటనపై విజయ్ కుమార స్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారులపైన, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పే టీటీడీ అధికారులు వెంటనే ఈ ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపైన ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. వెంటనే తిరుమల వేణుగోపాల స్వామి ఆలయంలో టికెట్ల వసూళ్లను రద్దు చేసి భక్తులకు ఉచితంగా దర్శనానికి అనుమతించాలని దేవాదాయ శాఖను టీటీడీని విజయ్ కుమార్ స్వామి డిమాండ్ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మేము వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా ఉన్నాము. అక్కడ గుడిని దర్శించుకొని వస్తున్నాము. ఈ గుడిలో దారుణమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి దర్శించుకోవాలంటే టికెట్ 5 రూపాయలు చెల్లించాలి, లేకపోతే వారికి దర్శనానికి అనుమతి లేదు. నిన్న వచ్చాం, మళ్ళీ ఈరోజు వచ్చాం. నిజమో కాదు పూర్తిగా సమాచారం తెలుసుకున్నామని అక్కడ టికెట్లు ఇచ్చే వ్యక్తిని, అక్కడ ఉన్న పోలీస్ అధికారిని, భక్తులను, సాబుల వాళ్ళందరినీ అడిగాం. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ టికెట్ ఉంటేనే దేవుడికి దర్శనం అని చెప్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ దేశంలోని ఎక్కడా కూడా టికెట్ ఉంటే దర్శనం అనేది ఎక్కడా లేదు. కాబట్టి డబ్బు లేనివాడు దేవుడి దర్శనానికి అనర్హుడు అనే దీని ఉద్దేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీడికి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు. మద్రాసు దేశమంతా తిరుగుతున్నాడు. అయ్యా, నీ రాష్ట్రంలో ఒక కంప్లైంట్ హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందంటే నువ్వు కాశీటీ అనే విషయం స్పందించలేదు, అన్నమయ్య గురంగుల్చే స్పందించలేదు. ఈరోజు ఇది జరిగినా నువ్వు స్పందిస్తావా? తిరుపతి చుట్టూ క్షేత్రాలు కూల్చేసినా స్పందించలేదు. కనుక ఈరోజు సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు చేసేది కాదు. ఇక్కడ టికెట్లు చేస్తుంటే ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకం. కనుక వెంటనే ఈ టికెట్లు రద్దు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. నా పేరు విజయశంకర స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి. తిరుపతిలో మంగళంలో ఆశ్రమం ఉంటుంది. వెంటనే ఈ టికెట్లు కనుక రద్దు చేయకపోతే వేణుగోపాల స్వామి ఎదురుగా వేలాది మందితో వచ్చి నిరసనలు చేస్తామని మేము తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈ టికెట్ వివాదంపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. సనాతన ధర్మం, ఆలయాల పరిరక్షణ గురించి తరచుగా మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపైన స్పందిస్తారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎంత? 5 రూపాయలు. మీ దగ్గర 5 రూపాయలు డబ్బు తీసుకున్నాడు సార్ టికెట్? 5 రూపాయలు ఒక టికెట్. అయ్యా, దేవుడి దర్శనానికి టికెట్ ఉందా ఇక్కడ? ఎంత? 10 రూపాయలు. 5. మా టికెట్ డబ్బు తీసుకున్నారా దర్శనానికి మీ దగ్గర?
5 రూపాయలు. అమ్మా మీ దగ్గర టికెట్కు డబ్బులు తీసుకున్నారా దర్శనానికి? ఎంత టికెట్ చూపించండి ఒకసారి. చూడండి ఇది పరిస్థితి. రద్దు చేయించామని కమిషనర్తో మాట్లాడి. అమ్మా దర్శనానికి అదే మా టికెట్కు డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర దర్శనానికి? 5 రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్నారమ్మా? చెప్పండి, చెప్తే న్యాయం జరుగుతుంది. మనకు ఉన్నది ఉన్నట్టు. ఎంత తీసుకున్నారు? ఒక టికెట్ 10 రూపీస్. అయ్యా మీ దగ్గర దర్శనానికి టికెట్కి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? చెప్పండి, ఎందుకు ఇచ్చారు మీరు? దేశంలో ఎక్కడన్నా ఉచిత దర్శనానికి టికెట్ చూసారా మీరు? అదే చెప్తున్నా. ఏమయ్యా టికెట్కి డబ్బులు ఇచ్చారా మీరు దర్శనానికి? ఎంత ఇచ్చారు చెప్పండి. టికెట్ ఫీజ్ గుడి మీ దగ్గర ఏమైనా దర్శనానికి డబ్బులు తీసుకున్నారమ్మా? ఎందుకు ఇచ్చారమ్మా? అక్కడ వదలట్లేదు సార్. ఎక్కడన్నా మీరు చూసారా ఇంతవరకు దేశంలో ఉచిత దర్శనానికి? అందుకే పేపర్కు, మీడియాకు, దేవాదాయ కమిషన్కి ఇవ్వడానికి వీడియోలు తీసుకుంటున్నాం. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా అండి? టికెట్ చూపించండి అమ్మా, టికెట్ చూపించండి. అన్ని క్యాన్సిల్ చేయించేస్తాం. ఏముందమ్మా, హిందూకుళ్ళకి ఎవడొచ్చాడు ఇటు చేస్తే వీళ్ళంతా డబ్బులు దోచుకోవడమే అంతా. ఇంకోండి వేణుగోపాల్ తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం. బాబు టికెట్కి డబ్బులు తీసుకున్నారా దర్శనానికి మీ దగ్గర? ఎంత? 45 రూపాయలు. 7 మంది దగ్గర, మనిషి దగ్గర 5 రూపాయలు. బాబు స్వామి మీ దగ్గర టికెట్ దర్శనానికి డబ్బులు తీసుకున్నారా? అవును. ఎంత? 7 మెంబర్స్. ఎంత? ఒకళ్ళకి 5 రూపీస్. 5 రూపీస్. అందరి దగ్గర తీసుకుంటున్నారు.